దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నల్గొండ కేంద్రంలో జరుగుతున్నాయి. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో దుర్గామాతని 3వ రోజు అన్నపూర్ణ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత గురుస్వామి వెంకన్న స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నల్గొండ కేంద్రంలో జరుగుతున్నాయి. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో దుర్గామాతని 3వ రోజు అన్నపూర్ణ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత గురుస్వామి వెంకన్న స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం రాక్ హిల్స్ కాలనీ ప్రజలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దుర్గామాత మండప నిర్వాహకులైన ఐతగోని సైదులు గౌడ్, సోమబోయిన నరసింహ యాదవ్, పాల్వాయి రవికుమార్, వాసుదేవ్, సత్యనారాయణ, నరసింహాచారి, రమేష్, శ్రీనివాస్, శ్రీహర్ష, పరమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. दुर्गा माता की जय, दुर्गा माता की जय, दुर्गा माता की जय। सर शंकर भाई फोन लेके ग्रुप మొత్తం వెళ్ళవెళ్ళ ఫోన్ ఏమైందన్నా ఫోన్ ఖరాబ్ అయింది. ఆ యాక్ట్ చేసాను నా ఫోన్ ఆడు సర్వీస్ సెంటర్ నా వాళ్ళకి జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై భవానీ జై భవానీ జై భవానీ दुर्गा माता की जय, दुर्गा माता की जय। जय कना రా తమ్ముడురా. दुर्गा माता की जय, दुर्गा माता की जय, जय जय माता, जय माता, जय जय माता, जय माता, जय जय माता, जय माता, माता की जय, दुर्गा माता की जय, दुर्गा माता की जय। దేవీ నవరాత్రులలో భాగంగా 3వ రోజు కనకదుర్గమ్మ దేవి అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి మేము 3వ రోజు రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భవానీ స్వాములు, కాలనీవాసులు, భక్తులు, కమిటీ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈసారి మేము అమ్మవారిని పెట్టడం 3వసారి. ప్రతి సంవత్సరం కూడా మేము చాలా చక్కగా జరుపుకుంటున్నాము. ఇలాగనే జరుపుకోవాలని అమ్మవారు మాకు ఇలాగనే ప్రసాదించాలని, ఇలాంటి నవరాత్రి ఉత్సవాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై దుర్గా జై దుర్గా జై దుర్గా జై దుర్గా. ఇక్కడ రాక్ హిల్స్ కాలనీలో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నేనే అభిషేకాలు చేస్తున్నాం. సహకరించిన భవానులకు, మన కమిటీ సభ్యులకు, అట్నే కాలనీ వాసులకు అందరికీ వందనాలు. జై దుర్గా జై జై దుర్గా. అమ్మవారు కనకదుర్గ శ్రీ అన్నపూర్ణాదేవి 2వ రోజు 3వ రోజు అన్నప్రసాద కార్యక్రమం రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6 అమ్మవారి వద్ద మేము ఎంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఈ అమ్మవారి ఆశీస్సులు మా కాలనీ వాసులకు, శ్రేయోభిలాషులందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ అమ్మవారిని ఇది 3వసారి మేము ఇక్కడ అందరం కూడా కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా ఆ అమ్మవారి ఆశీస్సులతోటి గణేష్ నిమజ్జనం కూడా 9 రోజులు జరుపుకున్నాం. అలాగే ఈ నవరాత్రులు కూడా అమ్మవారి ఆశీస్సులతోటి ఎంతో విజయవంతంగా రోజొక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బతుకమ్మ ఆటలు పాటలతోటి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం.
కావున మా అందరి వైపు అమ్మవారి చూపు ఉండి ఆ చల్లని చూపులు మా కాలనీ వాసులకు సేవకులకు అందరికీ ఉండి అందరినీ దీవించి సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. శ్రీ శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి అభిషేక కార్యక్రమాలు ఈరోజు ఘనంగా ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని కని వినని అశేష జనాలు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. పిల్ల పాపలు కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మంచి కార్యక్రమంగా అందరూ కలిసికట్టుగా సహపంక్తి భోజనం తలపించే విధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. మా కాలనీలో అందరం కూడా మతాలకు కులాలకు అన్నిటికీ అతీతంగా పిల్ల పాప పెద్ద చిన్న అందరం కూడా కలిసి సామరస్యంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. వినూతనమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మాతో కూడా హరే కృష్ణ హరే రామ కొత్త కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ బోనాల కార్యక్రమం చేసినాం. ఈసారి కూడా ఇంకా కొత్త వినూతన కార్యక్రమాలు చేస్తూ రాకిల్స్ కాలనీ అంటే ఒక రోడ్ నెంబర్ 6 నందు అద్భుతమైన ప్రదర్శన అమ్మవారి సమక్షం నిర్వహించడం జరుగుతుంది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకొని అమ్మవారి ఆశీస్సులు మా రాకిల్స్ కాలనీ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాతని నిలబెట్టి పెద్ద ఎత్తున అంటే మహిళలు పిల్లలు చిన్న పెద్ద తేడా లేకుండా మతాలకు కులాలకు అతీతంగా ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో అదేవిధంగా అందరూ కూడా సమానంగా అందరూ కూడా ఒక హిందూ సాంప్రదాయాన్ని పాటించేలా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ రాకిల్స్ కాలనీలో పెద్ద ఎత్తున అంటే ఒక జిల్లాలోనే రాకిల్స్ కాలనీ వైపు చూసే విధంగా పెద్ద ఎత్తున దుర్గామాతని నెలకొల్పి ప్రతిరోజు కూడా సంస్కృత కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నేడు ఈరోజు యువత చెడు అలవాట్లకు కొనే సందర్భంలో అట్లా కాకుండా ఒక సాంప్రదాయాన్ని ఒక సంస్కృతిని కాపాడాలి. మనం అందరం కూడా ఒక హిందూ సాంప్రదాయాన్ని నెలకొల్పి ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనం ఒక ఆశా నివేదిని ముందుకు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి రాకిల్స్ కాలనీలో ఈరోజు 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. అన్నపూర్ణాదేవి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అందరూ కూడా సకల జనులు మొత్తం కూడా ఒక ఆయురారోగ్యాలు ఉండాలి. అదే అన్నప్రసాదం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా అన్నం అనేది మన ప్రసాదం రూపంలో అమ్మవారు ధరించి తీసుకున్నట్టయితే సకల రోగాలు మనకు తక్కుతాయని చెప్పి మనం అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి ఒక సాంప్రదాయం తెలంగాణలో కొనసాగుతుంది. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో పెద్ద ఎత్తున ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా స్వీకరించే విధంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా మరి రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో మరి ప్రత్యేకంగా కోలాట భజనం అనేటువంటిది రేపు సాయంత్రం కొనసాగుతుంది. మరి ఆ కోలాటం కూడా ఇక్కడ ఉండేటువంటి మహిళలు మరి ఒక రాకిల్స్ కాలనీ కాదు నల్గొండ జిల్లాలో ఉండేటువంటి పట్టణంలో ఉండేటువంటి మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి దర్శనానికి అమ్మవారి పుణ్యక్షేత్రానికి మనం అందరూ కూడా పాత్రకు కుప్పలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి దుర్గామాత నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 3వ అలంకరణ శ్రీ అన్నపూర్ణాదేవి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా అందరికీ భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా రోజువారీ కార్యకలాపాలలో సాంస్కృతిక కార్యకలాపాలు కోలాటం బతుకమ్మ పండుగ వివిధ సాంప్రదాయ పద్ధతిలో పూజను నిర్వహించడం జరుగుతుంది. సో రాకిల్స్ కాలనీలో ఇది 3వ వార్షిక ఉత్సవం. ఈ ఉత్సవానికి విశేషమైన భక్తులు ఇచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవీ శరణరాత్రుల్లో భాగంగా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో 3వ సంవత్సరం ఈసారి 3వసారి విజయవంతంగా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో అన్న ప్రసాద వితరణ అనేది దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మంచిగా విజయవంతం చేయడం అనేది జరిగింది. ఈ కాలనీ ప్రజలకు కూడా నల్గొండ ప్రజలందరికీ కూడా శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలచడం అనేది జరిగింది.